ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిక్తస్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉండే ఒక రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోండి. చాలా చాలా బాగుంది. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అవి జరిగినా మీరు ఇక్కడ చూపించే కూరగాయలన్నీ కూడా మనకి ఇంట్లో ఏదైనా అకేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదండి. కూరగాయలన్నీ కూడా వెజిటేబుల్స్ అలాగే చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఎన్నైతే చూపిస్తున్నానో అలా అవి తీసుకొని సింపుల్గా కూడా అయిపోతుందండి. తీసుకుని చేసుకోండి. ఇక్కడ నేను అన్ని వెజిటబుల్స్ కూడా ఉప్పు వాటర్లో కడిగి కొంచెం సేపు ఉంచి మనం కడుక్కొని కోసుకుంటాం కదండి, కట్ చేసుకుంటాం కదా కూరగాయలు, అలాగే చేయండి. ఇక్కడ నేను అన్ని కూరగాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బీరకాయ, దొండకాయ, దోసకాయ, ఆనపకాయ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. ఏది కూడా చెక్కు తీయలేదు. బీరకాయ ఒకటి మాత్రం పక్కన సైడ్ పీచు కింద వచ్చేదంతా తీసి పడేసాను, తొక్కతో వేసేసాను. గమనించండి. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఆనపకాయ, దోసకాయ, బీరకాయ, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. ముందు ఈ 3 కూరగాయలు కూడా బాగా మగ్గనించుకున్నాక అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ చూడండి, నేను పండు పచ్చిమిర్చి దొరికితే మాత్రం వేసుకోండి. అవి దొరకకపోతే పచ్చి కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనకి బాగా మెత్తబడిపోవాలండి కూరగాయలు. అలాగే అవి మెత్తబడ్డాక బాగా ఆయిల్లో మగ్గిపోయాక టొమాటో వేసుకోవాలి. టొమాటోస్ కూడా అలా చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాబేజీ చూపిస్తున్నాను, చూసారా, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని మనం ఇలాగ ఉప్పు వాటర్లో వేసుకొని అలా చిల్లులు దాంట్లో వేసుకొని వడపోసుకోవాలి. నెక్స్ట్ అది వేగిపోయాక దొండకాయ వేసుకోవాలండి. దొండకాయ కూడా చిన్న చిన్న ముక్కలు పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ దొండకాయ మనకి 1-2 అలాగా కొంచెం వెంటనే ముగ్గిపోతుంటాయి కదండి, అలా ముగ్గిపోయినా సరే వేసుకోవచ్చు, పర్లేదు, అది కూడా టేస్ట్గా ఉంటుంది. ఈ 2 కలిపి వేయించుకోండి. ఇది మనకి ఆనపకాయలు అది కూడా క్యాబేజ్ ఫ్రై అవ్వదు కదా, త్వరగా క్యాబేజ్ కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వాలి కదా, అందుకని విడిగా వేయించుతున్నానండి. అందుకని ఇవి మీకు విడిగా చూపిస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా మనం కడిగి ఉంచుకున్నాం కదా, శుభ్రం చేసుకుని కొత్తిమీరని ఇందులో వేసుకొని క్యాబేజీ, దొండకాయలు కూడాను మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఇందులో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తాను. వేరుశనగ గుళ్ళు, పొట్టు మినపప్పు అండి. అది లేకపోతే సామాన్పప్పు వేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిశనగపప్పు, ఇవన్నీ కూడా కొంచెం వెల్లుల్లి రబ్బ, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకుని వేయించుకునండి. ఈ వేగిపోయిన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం కలిపి గ్రైండర్లో వేసుకుని మనం మెత్తగా పచ్చడి రుబ్బుకోవచ్చండి. అందుకే రోటి పచ్చడి అని అంటున్నాను నేను. మనకి మిక్సీలో వేసింది అయితే త్వరగా పాడైపోతుంది. అలాగే అంటే రోటి పచ్చడి టేస్ట్ రాదు కదా. మరి మనకి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను కాబట్టి గ్రైండర్లో వేసుకోండి. ఇంట్లో చిన్న గ్రైండర్స్ ఉంటాయి కదా, అలా గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఇక్కడ నేను చూడండి ఇందాక నేను అన్నాగా గుళ్ళు అవి చూపిస్తున్నాను చూడండి. యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే చాలా రుచిగా వచ్చిందని పచ్చడి అయితే. మీరు మాత్రం ఇందులో నువ్వులు వేసుకోండి. ఈ పోపులు వేయించుకునేటప్పుడే ఒక 50 గ్రామ్స్ చిన్న గ్లాసులు అలా నువ్వులు వేసుకుని వీటితో పాటు వేయించుకుని గ్రైండర్లోనే వేసుకొని పచ్చడి మాత్రం గ్రైండర్లో అయితేనే రోటి పచ్చడి అంటున్నాం కదా, అదే టేస్ట్ వస్తుంది. ఒక 1 వీక్ కంపల్సరీ ఉంటుంది. ఇందులో మీకు అకేషన్స్కే కాదండి, ఇందులో చూపించిన వెజిటేబుల్స్ ఏదైనా సరే ఇంట్లో మనకి 1-2 అలా మనకు ఉండవు కదండి. అలాగే ఏది మిగిలినా సరే టొమాటో కంపల్సరీ వేసుకోండి, కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి. మీకు ఏ కూరగాయ అయినా సరే ఆనపకాయతో కలిపినా బీరకాయతో కలిపినా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పోపు వేస్తున్నానండి. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ మామూలే అండి. దానికి తోడు కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి పోపులోని. చాలా చాలా బాగున్నది పచ్చడి అయితే మాత్రం. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్టెడ్ మీ. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. మరి బాయ్.